ఇతరులకు దీవెనకరంగా నీ బ్రతుకుని మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని మాటలు విని దిద్దుకుంటావో, మూర్ఖత్వంతో నువ్వు అదే తంతులో కొనసాగుతావో నీ ఇష్టం. అది ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. అన్న చెప్పింది కరెక్టే. నేను దిద్దుకోవాల్సినవి ఉన్నాయి, సరిచూసుకోవాల్సినవి ఉన్నాయి. వాటిని ఏముందులే అనుకున్నాను కానీ కాదు నేను సరిచూసుకోవాలి అని అనుకుంటావా? ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు. ఈ రోజు నుంచి వెతకటం మొదలుపెట్టు. సరి చేసుకోవటం మొదలుపెట్టు. మాటల దగ్గర నుంచి, ప్రవర్తన దగ్గర నుంచి, కట్టే వస్త్రం దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ సంబంధాలకు తగినట్టుగా, పరిశుద్ధులకు తగినట్టుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన భక్తిపరులకు తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకో. నీ ఒంటి తీరు మార్చుకో. నీ నడక దిద్దుకో. నా తండ్రి నిన్ను ఎందుకు వాడుకోడో నేను కూడా చూస్తాను. ఆయన నీ దగ్గరికి ఎందుకు రాడో, నీ నివాసాన్ని ఎందుకు వర్ధిల్ల చేయడో నేను చూస్తాను. నా తండ్రి మాట తప్పేవాడు కాదు. పైకి లేచి నిలబడ్డాం. ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో కలిగి ఉన్నటువంటి పొరపాట్లు, లోపాలన్నిటినీ కూడా దేవుడు చాలా వరకు ఎత్తి మాట్లాడాడు. ఎవరెవరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారో, దేన్ని బట్టి నష్టం కలిగిందో, దేన్ని బట్టి కష్టం కలిగిందో, దేన్ని బట్టి ఎఫెక్ట్ అయ్యారో ఒక్కసారి పరిశీలించుకోండి. ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? నివాసం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు దిద్దుకోవాలి. యేసుప్రభుతో మాట్లాడు. కళ్ళు మూసి, దేవా ఈరోజు స్ట్రైట్గా దిద్దుబాటు విషయాలు నాతో మాట్లాడావు. కొన్ని నేను బ్యాలెన్స్ చేసుకున్నాను, ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి. తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి, నన్ను మన్నించు. వాళ్ళని అలా దీవించావు, వీళ్ళని ఎలా దీవించావు, నన్నెందుకు ప్రభా వదిలేసావని అన్నానే తప్ప నేను ఏమేమి లోపాలు కలిగి ఉన్నానో వాటిని గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు అన్ని ముక్కు సూటిగా నాతో మాట్లాడావు, ముఖాముఖి నాతో మాట్లాడావు, నాకు సిగ్గు కలిగే విధంగా మాట్లాడావు. నేను ఒప్పుకుంటున్నాను. నేను మార్చుకోవాలనుకుంటున్నాను నా జీవితాన్ని, నా నడతని. నాకు తోడై ఉంటావా ప్రభువా? నా ఇంటికి వస్తావా ప్రభువా? నా ఇంటి నివాసం ఉంటావా? యేసయ్యా నాలో ఉంటావా? నా వంకరతనాన్ని వదిలేస్తున్నాను, ఈ రోజుతో వదిలేస్తున్నాను. నా అక్రమ సంబంధాలు వదిలేస్తున్నాను. నాలో ఉన్న దుర్బుద్ధి వదిలేస్తున్నాను. నాలో ఉన్న తప్పుడు ప్రవర్తన వదిలేస్తున్నాను. నాలో ఉన్న అన్యాచారాలు వదిలేస్తున్నాను. నాలో ఉన్న పనికి మాలిన వాటిని నమ్మే తత్వాన్ని వదిలేస్తున్నాను. నాలో ఉన్న కలహ బుద్ధిని వదిలేస్తున్నాను. కొట్లాట బుద్ధిని వదిలేస్తున్నాను. నాలోనికి రా, నన్ను బలపరచు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా, నన్ను నీకు నివాసముగా చేయి, నీకు నిలయముగా చేయి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ఇవన్నీ దిద్దుబాటు చేసుకోకుండా నువ్వు దేవుని చర్చికి వచ్చినంత మాత్రం ప్రయోజనం ఏముంది? సాతానికి ఒక పక్క చోటిస్తూ మరో పక్క ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావు. ఎలా వస్తుంది? మార్చుకుందాం, ఈరోజు దిద్దుకుందాం. ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధులకు దేవానికి స్తోత్రాలు. ఈ శుభవేళనైనా నీ దాసుని మరుగుపరిచి మరొకసారి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నైనా ఇన్ని రోజులు మేము దీవించబడకపోవడానికి, ఆశీర్వదించబడకపోవడానికి గల కారణాలు, అడ్డుబండలు ఏమిటియో
మీరు నాయన స్పష్టంగా మీ వాక్యముల నుంచి మీరు మాతో మాట్లాడారు. ఆకాను ఎలాగైతే ఇంటిలో శపితమైన వాటిని దాచుకున్నాడో, ఈరోజు మేము కూడా మా గృహాల్లో అలాగేనైనా మా దేహాల్లో శపితమైన వాటికి అవకాశం ఇచ్చి నానాటికి నాయన శపించబడుతూ ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉన్నాం. మా బుద్ధిహీనత మాకు తెలియచేసినందుకు స్తోత్రం. ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ప్రభువా వేటిని విడిచిపెట్టడానికి సిద్ధపడి మారు మనసు పొంది ఉన్నారో, మరెన్నడూ కూడా ఆ క్రియలు, ఆలోచనలు, వస్తువులు మా హృదయాల్లో కానీ మా నిలయాల్లో కానీ రాకుండా యేసు నామమున అవన్నీ తొలగిపోవును గాక. అక్రమ సంబంధాలే కావచ్చు నాయన మద్యపానాశక్తే కావచ్చు, నాయన లంచగొండితనమే, అన్యాయం చేసే విషయాలే కావచ్చు, దొంగతనం చేసి సంపాదించిన వస్తువులే కావచ్చు, కొండలు చెప్పుకోవటం కావచ్చు, దురాశ కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, అనుమానాలు కావచ్చు, నాయన అపార్థం చేసుకునే బుద్ధి కావచ్చు, యేసు నామమున అవన్నీ తొలగిపోవును గాక. వాస్తులు కావచ్చు నాయన, మంత్ర ప్రయోగపు నాయన వస్తువులే కావచ్చు, అవన్నీ మా గృహాల నుంచి తొలగిపోవును గాక. మా ఒంటి మీద ఉన్నటువంటి ఆయన దారాలు అవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవును గాక. మా గృహాలు మేము పరిశుద్ధపరచబడాలి ప్రభువా, పవిత్రపరచబడాలి ప్రభువా, శుద్ధీకరణ పొందాలి నాయన. ఆకాను వలె కాక నేను ఒబేదేదము ఇంటిలో మందసాన్ని కలిగి ఉన్నట్లుగా మేమందరము అలాగా మందసమును కలిగి ఉందము గాక. యేసు నీవే మా గృహాల్లో ఉందువు గాక. ఆయన నిత్యము స్తుతి పాటలతో, వాక్యాలతో, జీవ సహితంగా పరిశుద్ధాత్మ ప్రసన్నతో అయినా మా గృహాలు వర్ధిల్లాలి దేవా. మా హృదయంలో కూడా నువ్వే ఉండాలి అయినా, మా దేహంలో నువ్వు సంచరించాలి ప్రభువా. మహిమ కలిగిన ఆత్మగా అయినా మీ మహిమను మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మరొకసారి మమ్మల్ని సరిచేసినందుకు, సరిదిద్ది పరిశుద్ధపరిచినందుకు, మా ఇల్లు చక్కబెట్టుకునేదానికి మరొకసారి మమ్మల్ని పురుకొల్పినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా యేసు నామములో బంధిస్తున్నాము నాయన. ప్రాణం ఉన్నంత వరకు ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకొని అడుగులు వేటుకు సహాయము చేయి. నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ వాక్యం అందించిన నీ దాసుని ఇంకా మరి ఎక్కువగా బలపరిచి వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని నామ మా తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చివరిగా ఒక్క మాట, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, బైబిల్ తీయాలని మనసు ఉంటే, కంఫర్ట్ ఉంటే బైబిల్ తీసి ఆ మాట కూడా అండర్లైన్ చేసుకోండి. ఆకాను తన గుడారంలో శపితమైన వాటిని పెట్టుకుంటే, ఒబేదేదోము తన ఇంట దేవుని మందసాన్ని కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. ఆ వచనం చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. 2 సమూయేలు 6:11. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదేదము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదెమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఆకాను అనుభవంలో నుంచి మీరు ఒబేదేదోము అనుభవంలోనికి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఏ అనుభవంలో నుంచి? పనికిమాలిన ఇంట పెట్టుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్న ఆకాను అనుభవం నుంచి ఒబేదేదోము తన ఇంట మందసాన్ని పెట్టుకొని ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నీ ఇంట, నీ ఒంట్లో కూడా దేవుని మందసాన్ని కలిగి ఉండి నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మయంపరుచుకుందామా ఒకసారి? మీరు ఆకాను లాగుంటారో ఒబేదేదోము లాగుంటారో మీ ఇష్టం. 2 మన చేతుల్లోనే ఉన్నాయి. ఒకడేమో శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, ఒకడేమో ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. నేను చెప్పిన అన్ని చిన్న విషయాలు కాదు. దారాలు కట్టుకోవటం, మాంత్రికుల దగ్గరికి పోవటం, చర్చికి వచ్చేవాళ్ళు, వాటిని నమ్మటం, వాటిని విశ్వసించటం, దేవుని శక్తిని సందేహించటం, ఇన్నున్నాయి చెప్పడానికి, టైం లేదు. సగం అది, సగం ఇది. ఎందుకట్లా? మన దేవుడు జీవం గల దేవుడు కాదా? కాదా? విగ్రహారాధన చేసిన నాళ్ళు
మంత్రప్రయోగం ద్వారా 5 కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఒక ఫ్యామిలీ ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చారో ఆ చావులు ఆగిపోయింది. మరి అంతసేటు మొక్కి గందరగోళం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి అన్ని బాధలు పడితే చావులాగలా. ఎప్పుడైతే ఆ ఫ్యామిలీ యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తం కిందికి వచ్చారో తక్కువని ఆగిపోయినాయి చావులు. ఆయన సర్వశక్తి గల దేవుడు, నిజమైన దేవుడు, అధికారం కలిగిన దేవుడు. అది ఎవరి జీవితంలోనో కాదు, నా సమీప బంధువు జీవితంలోనే జరిగింది. కొంతమంది దేవుడి శక్తిని ఎరుగక వాస్తులని, రాశి ఫలితాలని, జాతకాలని విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చేతులు చాపుతున్నారు. అది నిజమైతే నేను చెప్పుదును, నిజం కాదది. ఎందుకంటే ఒకప్పుడు అవన్నీ నమ్మి 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 మేము మోసపోయాం దారుణంగా. డబ్బు పోగొట్టుకొని ఇల్లు ఒళ్ళు గుల్లైపోయిన బతుకులమై. మీరు నమ్మొద్దు అని చెబుతున్నాం. అదిగో అలాంటి వాటిని ఫాలో అయిన మేమే ఈరోజు జీవం గల దేవుడని యేసుని ప్రకటిస్తున్నాం. ఎందుకు? చూసి ఆయనలో ఉన్న ఆ ప్రభావాన్ని అనుభవించి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి. చంచల మనస్కులై ఉండకండి. ఒబేదేదోములాగా దేవుని మందసాన్ని తమ నివాసంలో కలిగి ఉన్న ధన్యుని వలె మీరు కూడా తయారవ్వండి. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నువ్వు వాకింగ్కి వెళ్తున్నా నీ సెల్ ఫోన్లో యేసయ్య పాట, యేసయ్య మాట. నువ్వు కారులో వెళ్తున్నా నీ సెల్ ఫోన్లో నీ కారులో ఉన్నటువంటి ఆ సిస్టంలో యేసయ్య మాట, యేసయ్య పాట. నీ ఇంట్లో యేసయ్య మాట, యేసయ్య పాట. నీ ఇరుగు పొరుగులతో మాట్లాడేటప్పుడు యేసయ్య మాట, యేసయ్య పాట. నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు జరిగినట్లు భూమి యందును జరుగును గాక. నేడు మాకు కావలసిన దిన ఆహారం మాకు దయచి, మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేయబోతున్నారు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. చివర్లో ఒకే ఒక మాట. ఇన్ని జాగ్రత్తలు చేసుకునే మీరు బాప్తీసం పొందారా? పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ చేతులు ఎత్తిన వాళ్ళ పాపాలన్నీ కడగబడ్డాయి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మీరు దించండి. నేను ఇంకా బాప్తీసం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అట గల్లించండి. మరి పాప భారం మీ మీదే ఉంది.